ఖమ్మం జిల్లా మధిరలో డ్రగ్స్ రహిత సమాజంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఎక్సైజ్ అధికారి రామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అట్లా డ్రగ్స్ తీసుకుంటూ మాకు దొరికాడు అనుకోండి, మేము ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం కదా. కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ కన్విక్షన్ అనేది ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో శిక్ష 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత అయినా వదిలేస్తారు అన్నదైతే లేదు. సమాజంలోకి ఆయన గుడ్ బిహేవియర్ బట్టి అదంతా చూస్తారన్నమాట. ఆయన 20 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఇంకా లైఫ్ అవసరం లేదు కదా. 20 years అప్పుడు వెళ్ళాడు అనుకో, మళ్ళీ 40 years వస్తాడు. అంటే వైఫ్ తో, పిల్లలతో, అమ్మ నాన్నతో బ్రతకాల్సిన జీవితం అంతా కూడా ఒంటరిగా జైల్లో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అటువంటి దారిలో మీ కొడుకు ఉండకూడదంటే నిత్యం కూడా మీ కొడుకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అదంతా మీరు మానిటర్ చేసుకుంటూ ఏదన్నా తేడా కనిపిస్తే మా దృష్టికి తీసుకొస్తారని అంటారా ఏంటి అని. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇంటి దాకా వచ్చింది. అంటే అంత తీవ్రమైన స్థితిలో ఉన్నాం మనం. దీన్ని ఎదుర్కోవాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళం మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం దగ్గర నుంచి, మన మండలం దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్టేజ్లో దీన్ని అరికట్టగలిగితేనే మనం మంచి సమాజాన్ని స్థాపించుకోగలం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ మామూలుగా ఎలా అలవాటు అవుతాయంటే, ఫస్ట్ పిల్లల్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా ఏదో ప్రయత్నిద్దాం, ఏదో బాగుంది అన్నట్లు ట్రై చేస్తారు. దాని తర్వాత ఫ్రెండ్స్ దానికి సంబంధించి అలవాటైన ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్తో కనెక్షన్ పెంచుకుంటారు. దాని తర్వాత చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 1-2 సార్లు తీసుకోవటం మొదలు పెడతారు. వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, సమాజం మనందరం కలిసి ఈ యువతను మాదక ద్రవ్యాల వరకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ మంచి కార్యక్రమం సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మీ అబ్బాయి చేసే ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మీ అబ్బాయి చెడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు అర్థం మనం చేసుకోవాలి. మన అబ్బాయి కూడా మంచోడైతే కాదు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఒకసారి ఇంటికి పోయి మరీ ప్రత్యేకంగా వెరిఫై చేయండి.